Hi everyone, welcome to Max Solution Garage. ఈ రోజు మనం ఈ వీడియోలో కార్నర్ సైకిల్ మీద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం చూద్దాము. ఇది 5 మార్క్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తారనమాట. ఈ సమ్ చూస్తే an engine working on the corner cycle has maximum and minimum temperature of 1310 degrees and 320 degrees. మనకి ఏమి ఇచ్చారో గివెన్ డేటా రాసుకుందాం. సో గివెన్ డేటా స్టార్టింగ్లో ఏ సమ్ సాల్వ్ చేసినా గివెన్ డేటా అని హెడ్డింగ్ పెట్టి మనకి గివెన్ డేటా రాసామంటే మనకి ఒక 2 మార్క్స్ దీనికే పడతాయి. సో గివెన్ డేటా ఎప్పుడు రాయాలి? ఓకే, మ్యాక్సిమం టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు 1310 డిగ్రీస్ సెంటిగ్రేడ్. దీన్ని మనం ఎలాగా మనకి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కెల్విన్లోకి మార్చాలి కాబట్టి +273 వేసి ఇక్కడే నేను కెల్విన్లోకి మారుస్తాను. దీన్ని +273 చేస్తే 1583 కెల్విన్. ఓకే, మినిమం టెంపరేచర్ ఎంత? మినిమం టెంపరేచర్ T2 ఈజ్ ఈక్వల్ టు 320 డిగ్రీస్. 320 డిగ్రీస్ ప్లస్ 273 చేస్తే మనకి 593 వస్తుంది కెల్విన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? డిటర్మైన్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ ద హీట్ సప్లైడ్. ఎఫిషియన్సీ అండ్ హీట్ సప్లై రెండు కనుక్కోమన్నారు. పర్ మినిమం వెన్ ద అవుట్పుట్ ఈజ్ 24 కిలోవాట్స్. అంటే మనకి అవుట్పుట్ కూడా ఇచ్చారు. అవుట్పుట్ అంటే ఏంటి? వర్క్ డన్, అంతే కదా. అవుట్పుట్ అంటే వర్క్ డన్ కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు 24 కిలోవాట్స్. ఈ కిలోవాట్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? వాట్ అంటే ఏంటి? జౌల్ పర్ సెకండ్ కాబట్టి మనం 24 కిలో జౌల్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి నేను 24 కిలో జౌల్ పర్ సెకండ్ అని రాసుకుంటున్నాను. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ అంటే T1 మైనస్ T2 బై T1 కదా. సో T1 అంటే 1583, T2 అంటే 1593 బై 1583. దీన్ని మనం చేస్తే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 990 బై 1583 కదా. మనకి ఎఫిషియన్సీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాం. అప్పుడు దీని వాల్యూ మనకి 62.5% వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ హీట్ సప్లైడ్ కదా. హీట్ సప్లైడ్ అంటే ఏంటి? హీట్ సప్లైడ్ Q1 ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎఫిషియన్సీ, అంతే కదా. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. సో మనకి హీట్ సప్లైడ్ కనుక్కోమన్నారు కాబట్టి హీట్ సప్లైడ్ ఇటు ఎఫిషియన్సీ ఇటు వచ్చింది, అంతే అనమాట, ఇంకేం లేదు. సో మనకు వర్క్ డన్ ఇచ్చారు 24. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో 62.5 అంటే నార్మల్గా 62 విత్ ఇన్ డెసిమల్స్లో కావాలంటే 62.5 బై 100 చేస్తే వస్తుంది కదా. సో పాయింట్స్ ఇటు వస్తాయి కాబట్టి 0.625 అనమాట ఇది. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎఫిషియన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో తీసుకొని ఎప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, 62.5% ఇస్తే 62.5 బై 100 చేసి మనం చేస్తేనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే 38.4 వస్తుంది అనమాట. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 38.4 కిలో జౌల్ పర్ సెకండ్ అనేది దీని యూనిట్స్ అవుతాయి. సో మనకి పర్ సెకండ్కి 38.4 అయితే పర్ మినిట్కి చూద్దాం. ఓకే, 38.4 ఇంటూ 60 చేసామనుకో అప్పుడు మినిట్స్లోకి వస్తుంది కదా. సో అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది? 2304 అవుతుంది క్యాషియోలో క్యాల్కులేట్ చేస్తే. సో దీని యూనిట్స్ కిలో జౌల్ పర్ మినిట్ అవుతుంది అనమాట.
ఓకే, చాలా సింపుల్, చాలా ఈజీ. మనకి థియరిటికల్గా దాని ఫార్ములా ఏంటనేది తెలిస్తే మనకి సమ్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దట్టు మనకి యూనిట్ కన్వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆన్సర్ అంతా కరెక్ట్ చేసి యూనిట్స్ అనేది మార్చేసినా లేకపోతే యూనిట్స్ అనేది వేయకపోయినా దానికి అక్కడ ఒక మార్క్ అనేది కట్ చేస్తారు. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ప్రతి యూనిట్ ప్రతి స్టెప్ వేస్తూ ఉంటే మీకు సింపుల్గా సాల్వ్ చేసేదానికి మార్క్స్ వేస్తారు, కానీ స్టెప్ బై స్టెప్ రాసిన దానికి కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. సో దానికి కూడా మార్క్స్ పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమ్ అనేది సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.